హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈ రోజైతే కోకోనట్ రైస్ చేశానండి. అదేనండి కొబ్బరన్నం అయితే ప్రిపేర్ చేశాననమాట. చాలా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్‌లో వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకున్నాను. నార్మల్ వాటర్ కాదు. హాట్ వాటర్ ఏసుకొని మిక్సీ పట్టుకున్నాననమాట. హాట్ వాటర్ వేయడం వల్లంటే వెంటనే రసం అనేది బేగా దిగుతుందనమాట. ఇలాగా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవే అనమాట. నేను మెయిన్ థింగ్ అయితే కొబ్బరి పాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొబ్బరన్నం కాబట్టి. ఇంకా మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే కుక్కర్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా సామాన్లు వేసేసుకున్నాను. అందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిపోయాక అప్పుడు టమాటో, ఇంకా క్యారెట్, గ్రీన్ పీస్ వేసుకున్నాను నేను. యాక్చువల్లీ వెజిటబుల్స్ అనేది వెయ్యరు కోకోనట్ రైస్‌లోనే. ఎందుకంటే ఉట్టి కోకోనట్ ఫ్లేవర్ అదొక్కటి మాత్రమే తగలడానికి. బట్ నేను మా పాప తింటుందని వెజిటబుల్స్ అయి యాడ్ చేశాను అంతే. మీరు స్కిప్ చేసేసుకోండి వెజిటబుల్స్ అనేవి కోకోనట్ రైస్ చేసుకున్నప్పుడు. ఇంకా ఇయి కూడా మంచిగా మగ్గడానికి కొంచెం సాల్టు, పసుపు కూడా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. కలర్ కోసం అని నేను వేసాను చిన్నది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. అది కూడా అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్నాక అప్పుడు అందులోని కొంచెం గరం మసాలా వేశాను. గరం మసాలా చూపించడం మర్చిపోయాను. అది కొంచెం వేసుకొని ఆ తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. రైస్ కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం కొబ్బరి పాలైతే యాడ్ చేసుకుందాం అనమాట. కొబ్బరి పాలనేది కూడా ఒక గ్లాస్ రైస్‌కి ఒక కొబ్బరికాయ అవుతుందనమాట. అంటే 2 గ్లాసులు పాలు మాత్రం ఒక కొబ్బరికాయ నుంచి తీసుకోండి. అలా అయితేనే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఎక్కువ వాటరేసేసి పాలు తీసేయకండి. ఇలా అయితే తీసుకోండి. థిక్‌గా ఉన్న పాలైతేనే మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇంకా మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడైతే పుదీనా వేసుకుంటున్నాను నేను. మీరైతే పుదీనాను కూడా స్కిప్ చేసేసుకోండి. మా ఇంట్లో ఉంది. ఇంకా పాపకి ఆ ఫ్లేవర్ అది కూడా నచ్చుతుందని చెప్పేసని నేను పుదీనా వేసుకున్నాను. లేదు అంటే మీరు పుదీనా కూడా స్కిప్ చేసుకొని ఉట్టు కొత్తిమీర మాత్రమే వేసుకొని ఇంకా కుక్కర్ అయితే ఆన్ చేసేయండి. మన కొబ్బరన్నం రెడీ అయిపోతుందనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా నా స్టైల్‌లో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాననమాట. మీకు కావాల్సినవి మీరైతే ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పాను కదా! అలాగా ట్రై చేసుకోండి. లేదు అంటే ఎలాగైనా చేయండి. చాలా బావుంటుంది. పిల్లలెవరైనా ఉంటే పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేయండి. మనం పెద్దవాళ్ళే తినాలి అనుకుంటే నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండనమాట. చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసేయండి. ఇంకా కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట. కూల్ వెదర్‌కి వేడి వేడిగా కుమ్మేసాం అనమాట మేమైతే. మీరు కూడా ట్రై చేసి శుభ్రంగా కుమ్మేసేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్